హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేని వ్యక్తులతో నేరుగా మాట్లాడే అవకాశం. ఇందుకోసమే పుట్టుకొస్తున్న ప్రత్యేక ఏఐ అప్లికేషన్లు, చాటబాట్లు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే యాప్ 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు. ఈ ఒక్క వ్యాపారంలోనే దాదాపు $67 మిలియన్ల ఆదాయం. 2030 నాటికి $150 మిలియన్ చేరే అవకాశం. అందంగా ఉండే ఇలాంటి కృత్రిమ బంధాలతో అనార్థాలు, ఒంటరితనం, మౌనం, వేదన, ఆలోచనలు ఇవి శత్రువులుగా మారి తినేస్తున్నప్పుడు ఇక తమకు ఆత్మహత్యే శరణమన్న తమని తాము శిక్షించుకునే స్థాయికి చేరుకుంటున్నారు వ్యక్తులు. ఒకరైనా ఓదార్పు అవుతారేమో, తమ బాధలను, భావాలను పంచుకుంటారేమోనని ఎదురు చూసే వారికి ఇన్నాళ్ళు నిరాశే మిగిలింది. అలాంటి వారి చుట్టూ అలుముకున్న ఆ చీకటిలో కృత్రిమ మీద ఇప్పుడు చిరుదింపలా వెలుగుతోంది. ఓ ఫోన్ల కంపెనీకి చెందిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు, బడ్స్ ఇలా అన్నింటిలోనూ ఓ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఇదే రకమైన వాయిస్ వినిపిస్తుంది. దీనికే ఒకప్పుడు ఆశ్చర్యపడ్డ మనకు ప్రస్తుతం ఏఐ గర్ల్ ఫ్రెండ్ ప్రేయస్ని, ఏఐ బాయ్ ఫ్రెండ్ ప్రియుడు, వర్చువల్ హస్బెండ్, డిజిటల్ ఫ్రెండ్ కమ్యూనిటీ, హెలోగ్రాఫిక్ కంపానియన్ అనే పేర్లతో కృత్రిమ మేధస్సు ఏఐ ద్వారా తయారైన భాగస్వామితో వ్యక్తిగత బంధం ఏర్పడుతుంది. ఈ ఏఐ లవర్స్ యాప్ కూడా చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ మాదిరిగానే పనిచేస్తాయి. కాకపోతే వీటి ఉద్దేశం వేరు. వ్యాపార వస్తువుల చాట్ జీపీటీ సమాచారం ఇవ్వడానికంటే ఏఐ లవర్ చాటబుల్స్ మాత్రం మనిషికి దగ్గరై ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. వీటిని వాడాలంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. స్వప్నలోకంలో విహారం. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల చాట్ బాట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని తమ వినియోగదారులకు చాట్ సర్వీసెస్ అందిస్తున్నాయి, మరికొన్ని వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే లేని ఓ ఊహాజనిత వ్యక్తితో మాట్లాడటమే ఏఐ లవర్ సంస్కృతి. స్వప్న సుందరిని కళ్ల ముందు చూడటం వంటిదన్నమాట. ప్రపంచంలోనే లేని వ్యక్తి మనకు బదులిస్తుంటారు, మన మాటలకు స్పందిస్తారు. వారి మాటలతో తెలియకుండానే మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఒంటరిగా జీవించే వ్యక్తులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వారి ఒంటరితనాన్ని దూరం చేయడంతో పాటు తమకు ఒకరు ఉన్నారనే భావన కలిగిస్తాయి. సహజత్వానికి భిన్నంగా నిజానికి ఇది వాస్తవిక జీవితానికి విరుద్ధం. మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? రోడ్డు మీద పోలీసు లేరు కదా, మనం సేఫ్ అనుకోవడానికి ఇకపై వీల్లేదు. ఎందుకంటే తాగి లేదా డ్రగ్స్ తీసుకొని వాహనం నడిపే వారిని కదలికలను బట్టి పసిగట్టే కృత్రిమ మేధతో కూడిన కెమెరా వచ్చేసింది. ఇకపై పోలీసులు ప్రతి వాహనాన్ని ఆపి డ్రైవర్ను చెక్ చేయాల్సిన పని లేదు. ఈ ఏఐ కెమెరాలు డ్రైవర్ స్థితి ఏమిటన్నది గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తాయి. వాళ్ళు వెంటనే వాహనాన్ని ఆపి డ్రైవర్ను చెక్ చేస్తారు. తాగి నడిపించే వారి పట్టుకోవడం ఏఐ సాయంతో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కెమెరా ఇది. అత్యాధునిక హెడ్సప్ పరికరంతో తయారు చేసిన ఈ కెమెరాలను బ్రిటన్ పోలీసులు ప్రయోగాత్మకంగా వాడి చూస్తున్నారు. స్థానిక భాషల్లోనే జడ్జిమెంట్లు వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం అదే బాటలో హైకోర్టులు 18 షెడ్యూల్డ్ భాషల్లో తీర్పులను అందుబాటులో ఉంచుతున్న కోర్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అనువాద సాధనలను వినియోగిస్తున్న న్యాయస్థానాలు ఇప్పటి వరకు 73,963 తీర్పుల్ని ఆయా భాషల్లో వెబ్సైట్లో ఉంచిన సుప్రీంకోర్టు 30,944 తీర్పుల స్థానానికి భాషల్లో తర్జుమా చేసిన హైకోర్టు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్డ్ వైట్ సెపరేట్ జడ్జ్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 235 సిఆర్పిసి అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితుల బాధితులకు అర్థమయ్యేలా వెబ్సైట్లోనూ స్థానిక భాషలోనే పొందవరుస్తున్నారు. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ ఏఎస్సిఆర్ ప్రాజెక్టులలో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతున్నామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటి వరకు 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆసామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సందాలి ఇలా విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్లలో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణ ప్రకారం
1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ కోర్టులలో హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి. బీజం వేసిన మద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులలో గుజరాతీ, ఛత్తీస్గఢ్ హైకోర్టులలో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణ ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మస్థానాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. స్థానిక భాషల్లో తరచుగా చేయాల్సిందే. ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ, ఏఐతో పాటు ఈ ఏసీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సిజేఐ జస్టిస్ అభయ్ ఎస్ ఓకే నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. పరుగులు తీసేటప్పుడు, ఒకేసారి నడిచేటప్పుడు జారిపడే సందర్భాల్లో కేవలం 60 మిల్లీ సెకండ్లలోనే మోకాలి చిప్పకు, దాని లిగ్మెంట్లకు గాయాలయ్యే అవకాశాలుంటాయి. ఇలాంటి ప్రమాదాలకు నివారించడానికి లండన్కు చెందిన హిప్పోస్ అనే స్టార్టప్ కంపెనీ మోకాలికి ఏఐ కవచాన్ని తాజాగా రూపొందించింది. ఈ ఏఐ కవచాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడినప్పుడైతే ఏఐ ఎయిర్ బ్యాగ్స్ 30 మిల్లీ సెకండ్లలోనే తెరుచుకొని గాయాలను నివారిస్తుంది. మోకాలికి ధరించే ఈ ఏఐ ఎయిర్ బ్యాగ్ పనితీరును హిప్పోస్ కంపెనీ నిర్వాహకులు లండన్లోని పలు ఫుట్బాల్ క్లబ్లకు చెందిన క్రీడాకారులపై ప్రయోగించి సంతృప్తికరమైన ఫలితాలను సాధించారు. ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్తను ఎంపిక చేసిన ట్రంప్, భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త మస్క్ సహాయకుడు శ్రీరామ్ కృష్ణన్ వైట్ హౌస్ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామ్ కృష్ణన్ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధా విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కృత్రిమ మేధా విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామకృష్ణన్ సహాయపడతారని, డేవిడ్ సాస్తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై కృష్ణన్ స్పందించారు. మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తూ